క్రీస్తు పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ఆలోచించటానికి మనం సిద్ధపడి నేర్చుకుందాం. ఎందుకంటే దైవ వాక్యము చాలా అవసరమైనది. దైవ వాక్యము చాలా అవసరమైనది. మనిషి జీవితాన్ని మార్చేది ఏకైక పుస్తకమే దేవుని వాక్యం. మనుషుల్ని మార్చటానికి, మనుషుల్ని సరి అయిన మార్గములో నిలబెట్టటానికి దేవుడు మనకి ప్రేమతో ఇచ్చిన దైవలేఖ ఇది. దైవలేఖ. మరి ఇలాంటి లేఖన భాగాన్ని మనం చదువుటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? దినపత్రికలు చదువుతున్నాం, వార్తాపత్రికలు చదువుతున్నాం, న్యూస్లు చూస్తున్నాం, ఎన్నో వార్తలు చదువుతున్న మనము దైవ వార్తను ఎందుకు మనం వినటానికి ఇష్టపడటం లేదు? ఏమండి, దైవ వార్తను ఎందుకు వినటానికి ఇష్టపడటం లేదంటే మనకి దానిపైన ఆలోచన లేదు, ఆసక్తి లేదు. అందుకే ఎప్పుడు కూడా మనిషి అన్నిటినీ చదివినా చదవకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గ్రంథాన్ని మాత్రం ఖచ్చితంగా చదవాలి ప్రియులారా. ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే అది మనకు ఒక మార్గదర్శి. మనల్ని పరలోకానికి నడిపించే ఏకైక పుస్తకమే బైబిల్. మరి ఇలాంటి వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం అందరూ సిద్ధపడి కూర్చోవాలి, నేర్చుకోవాలి. ఏమండి, ఏదో వాక్యం బాగుంది కదా అని, లేకపోతే ఏదో చెప్పే వ్యక్తి మన బంధువు కదా అని చెప్పే వ్యక్తిని బట్టి వాక్యాన్ని వినకూడదు. చెప్పే వ్యక్తిని బట్టి వాక్యాన్ని వినకూడదు. వాక్యాన్ని బట్టి వ్యక్తిని నమ్మాలి. వాక్యాన్ని బట్టి వ్యక్తిని నమ్మాలి. ఎందుకంటే మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు ప్రియులారా. మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. అందుకే ఈ భూమి మీద మానవ మనుగడ సాగుతుంది అంటే, ఈ మానవ మనుగడ కొనసాగుతుంది అంటే ప్రియులారా, దేవుడు ఈ మనిషిని భూమి మీద 60-70 సంవత్సరాలు ఉంచటానికి, 60-70 సంవత్సరాలు భూమి మీద మనిషిని బ్రతికించటానికి దేవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు. దేవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు. ఆయన ఆధీనములో బ్రతుకుతున్న మన జీవితం ఈరోజు ఎటు వెళ్ళిపోతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనిషి తన 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్ని పరుగులు తీస్తున్నాడు, ఎన్ని ఆలోచిస్తున్నాడు, ఎన్ని విచిత్రమైన వస్తువులను కనిపెడుతున్నాడు. వీటి వలన ఇదే ప్రపంచం అనుకుని బ్రతికేస్తున్నాడు. విచిత్రమైన వస్తువులు కనిపెట్టి వాటిని చూసుకుంటూ, వాటిని మురిసిపోతూ, వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఇదే జీవితం అని మనిషి గుడ్డిగా మోసపోతున్నాడు ప్రియులారా. మనిషి గుడ్డిగా మోసపోతున్నాడు. అందుకే ఈ గుడ్డిగా మోసపోతున్న మాయగాడిని, మనిషిని మరొక ప్రపంచంలోకి, మరొక లోకంలోకి నడిపించటానికి యేసువారు చేసిన త్యాగమే తన ప్రాణ త్యాగము. యేసువారు చేసిన త్యాగమే తన ప్రాణ త్యాగం. అలాంటప్పుడు యేసువారి మాటలను బట్టి, యేసు చేసిన త్యాగాన్ని బట్టి చూస్తుంటే మనిషిని మరొక లోకానికి నడిపించటానికి యేసువారు ప్రయత్నం చేశాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి ఇక్కడే ఉండిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడే ఉండిపోవాలి. ఏంటి, నరకం లేదు, స్వర్గం లేదు, దేవుడు లేడు, ఎవరు లేరు అన్న ఆలోచన చేసి బతికినంత కాలము సుఖముగా బ్రతకాలి, ఏమంటే ఎంజాయ్గా బ్రతకాలి, ఇంకపోతే సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన కలిగి ఏమంటే దేవుణ్ణి కూడా చివరికి వారానికి ఒక్కసారి గుర్తు చేసుకునేంత స్థాయికి మనిషి ఎదిగిపోయాడు. దేవుణ్ణి కూడా వారానికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది అనుకొని మిగతా రోజులంతా నా పనులు చేసుకొని నేను బాగుంటే చాలు, దేవుడేం వస్తాడా, పెడతాడా, మాకేం ఇస్తాడా, మేము ఆకలిగా ఉంటే దేవుడేం భోజనం పెడతాడన్న ఇలాంటి కాన్సెప్ట్తో మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు ప్రియులారా.
ఇలాంటి కాన్సెప్ట్‌తో మనిషి బ్రతుకుతున్నప్పుడు నిజంగా మనిషి ఇలా కాన్సెప్ట్‌తో బ్రతికితే మనిషికి దేవుడెప్పుడు అర్థం కాడు. దేవుడేమో వస్తాడా? దేవుడేమి ఇస్తాడా? అని ఒకవేళ ఇలాంటి కాన్సెప్ట్‌తో బ్రతికావనుకో ఎప్పుడు నీకు దేవుడు అర్థం కాడు. అంటే దేవుడు మనిషికి ఏమి ఇవ్వలేదు చెప్పండి. దేవుడు మనిషికి అన్నీ ఇచ్చాడు. మనిషికి దేవుడు ఇచ్చిన వాటినన్నిటిని ఒక్కసారి లెక్క పెడితే ఏవండి మనిషి బరువు కంటే 1000 రెట్లు ఎక్కువ బరువుంది. ఎక్కువ బరువవుతాయి దేవుడిచ్చిన వాటినన్నిటిని లెక్క పెడితే. అందుకే దేవుడు ఇచ్చి కూడా లెక్క పెట్టకుండా మనిషి కోసం పరితపిస్తున్నాడు, మనిషి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే మనిషి మాత్రము ఈ ప్రకృతిని చూసి, ఈ ప్రకృతిలో అందాలను చూసి, ఈ ప్రకృతిలో ఉంటున్న వస్తువులను చూసి, ఈ ప్రకృతిలో ఉంటున్న వాటిని చూసి మనిషి తనను తాను మరిచిపోయాడు. రెండవది దేవుణ్ణి మరిచిపోయాడు. తనను తాను మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఇంకపోతే మనిషి ఎలా స్థిరపడ్డాడు అంటే, ఎలా సిద్ధమవుతున్నాడు అంటే, నేను సంపాదించుకుంటే తప్ప మరి నాకు ఆదాయము లేదు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. నేను సంపాదించుకుంటే తప్ప నాకు ఆదాయము లేదు అన్నట్లు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. మంచి సందేశాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది ఒక చక్రం లాంటిది. ఈ ప్రకృతి అనేది ఒక చక్రం లాంటిది. తిరుగుతూనే ఉంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది ప్రకృతి. భూమి తిరుగుతున్నాడు. ఏమిటి మరి నక్షత్రాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు, మరి చంద్రుడు తిరుగుతున్నాడు. అన్ని కూడా వాటి కక్షలో తిరుగుతున్నాయి. ప్రియులారా, ఏమండి ప్రకృతి తిరుగుతుంది. ప్రకృతి చక్రము అన్నది బైబిలు. ప్రకృతి ఎలా ఉందంట? ప్రకృతిని ఎలా మాట్లాడాడో దేవుడు అంటే ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకోగలిగితే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములు ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగుజేయు ప్రకృతి చక్రమునకు అనేది బైబిల్లో ఏమనుంది? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అంటే ప్రకృతి అనేది ఎలా ఉంది అంటే ప్రియులారా, ఒక చక్రంలా ఉంది, ఒక బంతిలాగుంది. ప్రకృతి అనేది ఒక చక్రంలా ఉంది. చక్రంలా ఉంది అంటే ప్రకృతి ఒక చక్రంలా ఉంది అంటే చక్రం పని ఏంటి? తిరగాలి. చక్రాలు, బైక్కి చక్రాలు వేస్తారు, కార్లకి చక్రాలు వేస్తారు, మరి ఇంజన్లకి చక్రాలు వేస్తారు, మరి రైలు గాడికి చక్రాలు వేస్తారు. ఎన్నెన్నో వాహనాలకి చక్రాలు లేకుండా బండి కదలదు ప్రియులారా. చక్రాలు లేకుండా బండి కదలదు. మరి ప్రకృతి చక్రం అన్నాడు కదా దేవుడు. ప్రకృతి చక్రం అన్నాడు కదా. చక్రం అనగానే మనకి ఏమర్థం అవ్వాలి? తిరిగేది, తిరగటానికి ఉపయోగపడుతుంది. తిరుగుతున్నదే చక్రం. మరి ఈ తిరుగుతున్నదే చక్రం అవుతున్నప్పుడు అన్ని తిరుగుతున్నాయి కదా. సూర్యుడు, భూమి, ఆకాశము, నక్షత్రాలు, ఈ భూగోళం అంతా కూడా తిరుగుతా వాటి భ్రమలు, గ్రహాలు, నవగ్రహాలు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి చూసారా. ఇంకపోతే ప్రకృతిలో మానవ మెదుడికి అందని గ్రహ శకలాలు కూడా అన్ని కూడా తిరుగుతున్నాయి ప్రియులారా. అన్ని తిరుగుతున్నాయి. అవి తిరుగుతున్నాయి కాబట్టే ఈరోజు మనకి ఉదయ అస్తమాలు అవుతున్నాయి. అవి తిరుగుతున్నాయి కాబట్టి ఉదయ అస్తమాలు అవుతున్నాయి. ఇవన్నీ ఉదయ అస్తమాలు, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అనేది మనకు వస్తుంది అంటే ఇవన్నీ తిరగటాన్ని బట్టే. మరి అవి తిరుగుతున్నప్పుడు అవి ఎందుకు తిరుగుతున్నాయి? అసలు అంతకింతకి ఎందుకు తిరుగుతున్నాయి? ఒక ట్రైను తిరుగుతుంది అంటే ప్యాసింజర్ల కోసం తిరుగుతుంది అని, మంది కోసం తిరుగుతుంది అని.
ఏంటి, ఒక ప్లేన్ తిరుగుతుందంటే కారణం ఉంది, ఒక రైలు తిరుగుతుందంటే కారణం ఉంది, ఒక కారు తిరుగుతుందంటే కారణం ఉంది. మరి భూమి తిరుగుతుందంటే ఏంటి కారణం? భూమి కూడా తిరుగుతుంది కదా! మరి భూమి తిరుగుతుంది కాబట్టే ఈరోజు 31 ఎదురు చూస్తున్నాం మనమంతా. భూమి తిరుగుతుంది కాబట్టి 31 నైటు ఆఖరి 11 గంటల 55 నిమిషాలు నుంచి ప్రారంభం. 1, 2, 3, 4 60 సెకండ్లు పడిందంటే, కరెక్ట్‌గా 12 దాటిందంటే ఓహో! హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది. ఏంటి, కొత్త సంవత్సరం రావాలి అంటే, నువ్వు హ్యాపీ ఇయర్ చెప్పుకోవాలి అంటే ఎన్ని తిరగాలి, ఎన్ని పని చెయ్యాలి, ఎన్ని శక్తులు పని చెయ్యాలి, వీటన్నిటి వెనకాల ఈ దేవుడి కష్టం ఎంతుందో ఎవరికైనా తెలుసా? హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నాం. టేబుల్ మీద మందు సారాయి పెట్టుకొని, ఏంటి మందు పెట్టుకొని, ఏమిటి తాగుతూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి, హ్యాపీగా ఇంట్లో టీవీ చూస్తూ ప్రోగ్రామ్ చూస్తూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నావు. బాగా పిండి వంటలు చేసుకొని తింటూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నావు కదా. మనకి కొత్త సంవత్సరం రావాలి అంటే, 1వ తేదీ జనవరి 1వ తేదీ రావాలి అంటే దీని వెనకాల ఎంత కష్టము, ఎంత మంది కష్టపడుతున్నారు, ఎన్ని శక్తులు కష్టపడుతున్నాయి. దేవుని కష్టాన్ని మనం ఎప్పుడైనా గుర్తించామా? గుర్తించలేదు ప్రియులారా. 31st నైట్ అందరూ ఎదురు చూస్తుంటారు. దేనికోసం తెలుసా? 31st నైట్ అందరూ ఎదురు చూస్తుంటారు. దేనికోసం ఎదురు చూస్తుంటారంటే ప్రియులారా, 2023ని పంపించటానికి. 2023ని పంపించటానికి. 2023 మనల్ని ఏం చేసింది? ఆలోచించండి. అది మనల్ని ఏం చేసింది? ఏం చేయలేదు కదా. ఏం చెయ్యకపోయినా దాన్ని పంపించాలని ఎదురు చూస్తున్నాం. పంపించేసేయాలంతే. పంపించేసేయాలి అని లక్షల కోట్ల మంది యావత్తు ఆరిన నేల మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఒకటే, 2023ను పంపించేసేయాలి. దేన్ని తెచ్చుకోవాలి? మళ్ళీ దేన్ని తెచ్చుకోవాలి? 2024ని తెచ్చుకోవాలి. ఏమండి, పంపించుకుంటూనే ఉన్నాం. జీవితాంతం పంపించుకుంటూనే ఉన్నాం, తెచ్చుకుంటూనే ఉన్నాం. తెచ్చుకుంటున్నాం, పంపిస్తున్నాం. అసలు మన జీవితంలో ఏంటి ఇలా జరుగుతుంది? అసలు 2023 పోయింది, 2024 వచ్చింది. ఏమైనా నాకు లోపించిందా అని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? 23 పోయింది, 24 వచ్చింది అంటే నాలో ఏది తగ్గిపోయింది, నాలో ఏంటి తగ్గిపోయిందని ఎవ్వడు ఆలోచించలేడు. సంతోషంగా పంపిస్తున్నారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మన జీవితంలో ఒక సంవత్సరము పోయిందని బాధతో బాధపడాలి. కానీ మనిషి ఆలోచన చూడండి ఎలా ఉన్నాయి. మనిషి బాధపడాలి. అయ్యో, దేవుడు నాకిచ్చిన 70 సంవత్సరాలలో, దేవుడు నాకిచ్చిన ఆయుష్ కాలములో ఒక సంవత్సరం పోయింది కదా అని బాధపడవలసింది పోయి మనిషి ఆనందిస్తున్నాడు అంటే నిజంగా మనిషికి ఏమర్థమైంది ఒక్కసారి ఆలోచించండి. నీ శరీరంలో ఒక అవయవం పోయిందనుకోండి, సంతోషిస్తావా, బాధపడతావా? నీ శరీరంలో ఒక అవయవం పోతే సంతోషిస్తావా, బాధపడతావా? బాధపడతావు. అయ్యో, నా శరీరంలో ఒక అవయవం పోయింది కదా. అయ్యో, నా శరీరంలో 2 కళ్ళు ఇచ్చాడు, 1 కన్ను పోయింది కదా. 2 చేతులు ఇచ్చాడు, 1 చెయ్యి పోయింది కదా. 2 కాళ్ళు ఇచ్చాడు, 1 కాలు పోయింది కదా అని బాధపడుతుంటావు. కనిపించే అవయవాలు అన్ని ఉన్నప్పుడు బాధ లేని నీకు ఒకటి పోతే ఎలాగైతే బాధ కలుగుతుందో, ఏమిటి 60-70 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, ఈ జీవితకాలం ఇచ్చిన దేవుడు, నీ జీవితంలో 70-80 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని కలిగి భూమి మీద బ్రతుకుతున్న నీవు, అందులో ఒకటి ఎగిరిపోయింది, 1 సంవత్సరం ఎగిరిపోయింది అంటే ఎందుకు నీకు బాధ లేదు? ఎందుకు నీకు బాధ కావటం లేదు? ఇంకా ముందు సంవత్సరాలు ఉన్నాయని కదా.
ఇంకా ముందు సంవత్సరాలు ఉన్నాయని కదా మన ధీమా. 70లో ఒకటి పోతే ఏంటి, ఇంకా ఉంటాయి కదా, 69 ఉన్నాయి కదా. ఏంటి 70లో ఒకటి పోతే ఇంకా 69 ఉన్నాయి కదా అని ధీమతో బ్రతుకుతున్నామా? అవి కూడా పోతాయి, అవి కూడా పోతాయి. ఎందుకంటే ప్రకృతి చక్రము కాబట్టి తిరుగుతూనే ఉంది. అది ఎంత తిరుగుతుంటదో అంత మన ఆయుష్ కాలం తగ్గుతుంటది. ఒకటవ రోజు నుంచి ప్రారంభమైన మన రోజులు 70 రోజుల వరకు వెళ్ళాయంటే, 70 సంవత్సరాల వరకు వెళ్ళాయంటే ప్రకృతి తిరుగుతుందంటే మన రోజుల్ని తీసుకొని తిరుగుతుంది. మన రోజులన్నిటిని కూడా దారములాగా చుట్టేసుకుంటూ తిరుగుతూ ఆఖరికి నిన్ను ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? నీకిచ్చిన ఆయుష్ కాలం అయిపోయిందిరా నాయనా, ఇంక వెళ్ళిపోవని నీకు గుడ్ బై చెప్తుంది ఈ లోకం. నీకేం తెలీదు. కాలాలు మారుతున్నాయి, ప్రకృతి క్రమము మారుతుంది, అన్ని మారుతున్న మనిషి మాత్రం ఎంత దజ్జాగా బ్రతుకుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంత దజ్జాగా బ్రతుకుతున్నాడు, ఎంత ధీమాగా బ్రతుకుతున్నాడు. ఏమిటి, మనిషి క్యాలెండర్లు మార్చుకుంటూ వస్తున్నాడు నేటికి వరకు. మనిషి నేటి వరకు క్యాలెండర్లు మార్చుకుంటూ వస్తున్నాడు. నేటి వరకు క్యాలెండర్లే మారుస్తున్నాడు. ఏంటి, ఈ 2023ని పంపించేశాడు, 2024 క్యాలెండర్ తెచ్చుకున్నాడు. 2024 క్యాలెండర్ తెచ్చుకున్నాం, మంచిదే. ఆ 2024లో దేవుడి కోసం ఏం చేస్తావు? దేవుడి కోసం ఏం చేస్తావు? దేవుడి కోసం ఏం కష్టపడతావు? అండ్ కాలము అనేది ప్రియులారా మనిషికి దేవుడిచ్చిన వరం లాంటిది. కాలాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా మనిషికి కిరీటం లాంటివి. అపోస్తల కార్యములు ఒకసారి మంచి మాట చూసుకుందాం ప్రియులారా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఎంత చక్కటి మాట. 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. తన స్వాధీనములో ఉన్న కొంతకాలాన్ని దేవుడు మనిషికి ప్రసాదించాడు. కాలము తన స్వాధీనములో ఉంది. తన స్వాధీనములో ఉన్న కొంత కాలాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఎంత దయచేశాడో తెలుసా? ఎంత దయచేశాడంటే కొంతే 60-70. ఆ 60-70 మనకి గొప్పేమో, మనకి పెద్ద సంవత్సరాలేమో, మనకి ఎక్కువ సంవత్సరాలేమో, దేవుడికి గంటలతో సమానం, దేవుడికి నిమిషాలతో సమానం. మనకి దేవుడిచ్చిన 60-70 సంవత్సరాలు దేవుడి దృష్టిలో నిమిషాలతో ప్రకారం ప్రియులారా, నిమిషాలతో ప్రకారం. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఈ జీవిత కాలాన్ని వృధా చేసుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నా మనము ఇంకా ఆగిపోయాము అంటే, ఇంకా అక్కడే ఆగిపోయాము అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మన కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడుతూ ప్రకృతిని తిప్పుతున్నాడు. దేవుడి కోసం ఎప్పుడైనా నీవు ఆలోచించావా? కాలములను సమయములను దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవటం మన పని కాదు. మన పని ఏంటి తెలుసా? దేవుని పని. మన పని ఏంటో తెలుసా? దేవుడి పని. మరి దేవుడి పని ఏంటో తెలుసా? నీకు ఆయుష్ కాలం ఎక్కించాలా, తగ్గించాలా? నీ ఆయుష్ కాలం పెంచాలా, తగ్గించాలా? ఒకవేళ నీ ఆయుష్ కాలం పెంచాడు అంటే నీ ఆయుష్ కాలానికి నీకు ఇంకేమేమి కావాలి? నీకు ఇంకేం కావాలి? ప్రకృతిలో నీకు ఇంకేం కావాలి? ఆహారం కావాలా? గాలి కావాలా? సూర్యుడు కావాలా? చంద్రుడు కావాలా? ఇవన్నీ నీకు అవసరం కదా. ఇవన్నిటిని దేవుడు నీ కోసము తిప్పుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పండిస్తున్నాడు, కురిపిస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు.
అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తున్న ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. 2023 పోయింది కదా, 23లో ఒక్కసారి దేవుడు చేసిన మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 23లో దేవుడు చేసిన జ్ఞాపకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 24లో ఏదైనా బాకుందా గుర్తు చేసుకోండి. 23లో ఏదైనా పని జ్ఞాపకం ఉందా, అది 24లో కంప్లీట్ చేయండి ప్రియులారా. బ్యాలెన్స్ ఉంచుకోకండి, బ్యాలెన్స్ ఉంచకండి. ఎందుకంటే బ్యాలెన్స్ ఉంచాము అనుకో, దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. బ్యాలెన్స్ లేకుండా అన్ని క్రమ పద్ధతిలో దేవుడు పని చెయ్యాలి. ప్రకృతి చక్రం, భూమి తిరుగుతుంది, ఏమిటి, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, అన్ని వాటి పరిభ్రమణములో తిరుగుతున్నాయి. అందుకే ప్రకృతి చక్రము అన్నాడు. కాలచక్రములో కక్షలో తిరుగుతున్నాయి. కక్షలో తిరుగుతున్నాయి. మనమే అదుపు తప్పిపోతున్నాం, మనమే అదుపులో లేకపోతున్నాం, మనమే త్రోవ తప్పిపోతున్నాం. 23 దేవుడు మనల్ని అంతా కాపాడాడు కదా, 23 అంతా 2023 అంతా కాపాడి 31 తారీఖు వరకు మనల్ని తీసుకొచ్చాడు. 31వ తారీఖు వరకు మనల్ని తీసుకొచ్చాడు. ఇంకా కొన్ని గంటలు అవుతాయి అనుకోండి, 1వ తారీఖులోకి అడుగు పెడతాం, 1వ తేదీలోకి అడుగు పెడతాం. కొత్త సంవత్సరం. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు, పటాకుడలు కాలుస్తున్నారు, ఏమిటి, ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు, డీజేలు బజాయిస్తున్నారు, ఎన్నెన్నో చేసుకుంటున్నారు కదా. మరి నీకు 31st వెళ్ళిపోయి 1వ తేదీ రావటానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని గుర్తించుకోండి ప్రియులారా. ఆయన కష్టాన్ని గుర్తించుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అది కనీసం బైబిల్లో ఉంది, అది చదువుకోవటానికి ఇష్టపడండి. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చూడండి, తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరచడంట. తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరచడంట. మరి నువ్వు నేను ఎవరిని మహిమపరుస్తున్నావు? నీవు నేను ఎవరిని మహిమపరుస్తున్నావు? నీవు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని మాటలు ఈజీగా కొట్టేయకండి, దేవుని మాటలు ఈజీగా పడేయకండి. ఎందుకంటే అవే మనకు ఒక రోజు మన పైన సాక్షిగా నిలబడి దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటాయి. అవే మాటలు మనకు ఒకరోజు సాక్ష్యంగా ఉండిపోతాయి. అందుకే నమ్మకంగా భక్తితో దేవుడి గురించి మనం బ్రతకాలి, దేవుని కోసమే బ్రతకాలి. 2023 సంవత్సరాలు పోయాయి, 2023 సంవత్సరం పోయింది. 2024లో మనం అడుగుపెట్టాం. ఈ అడుగుపెట్టిన మనము ప్రతి క్షణము కూడా కొత్త ఆలోచనలతో, దైవికమైన ఆలోచనలతో, ఆధ్యాత్మికమైన ఆలోచనలతో ఈ 24 అంతా కూడా మన కుటుంబము ద్వారా ఏదో ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి, మన కుటుంబము ద్వారా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి, మన కుటుంబము ద్వారా అనేక మందికి సువార్తను అందించాలి అన్న ఆలోచనతో 24 అంతా మనం బ్రతకాలి. 24 అంతా నువ్వు బ్రతకాలి, 25 కూడా నువ్వు ఉండాలి అంటే 24లో దేవుని పని చెయ్యాలి ప్రియులారా. దేవుని పని చెయ్యాలి. అందరూ కలిసి దేవుని పని చేద్దాం, అందరూ కలిసి దేవుని పనిలో మనం కొనసాగుతాం. ఇదే మనకి దేవుడిచ్చిన ఆలోచన, ఇదే దేవుడు అందుకోసమే మనల్ని అందరినీ భూమి మీదకి పంపాడు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. 23 ఎలాగో పోయింది, 24 వచ్చింది. 24లో నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి, నీ లక్ష్యం ఏంటి? 24లో నీ లక్ష్యం ఏంటి? మళ్ళీ సోమరపోతలాగే పడుకుంటావా? మళ్ళీ సోమరలాగా నటిస్తావా? 24లో కూడా దేవుడు నిన్ను లేపుతాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని పనిముట్లుగా వాడుబడదాం. దేవుని కోసం మనం అందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సెలవు.